తెలంగాణలో వివిధ పోటీ పరీక్షల సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు ఆ పోటీ పరీక్షకు సంబంధించినటువంటి కంటెంట్ కూడా అందించేటువంటి ఛానల్ తెలంగాణ ఎగ్జామ్స్ గురు. తెలంగాణ ఎగ్జామ్స్ గురు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ పేపర్ 1, పేపర్ 2లో రెండిట్లలో కామన్గా ఉండేటువంటి లాంగ్వేజ్ 2 పార్ట్కి సంబంధించినటువంటి సిలబస్, ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, వెయిటేజ్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీష్ పార్ట్ పేపర్ 1, పేపర్ 2లో సేమ్ సిలబస్లో టాపిక్స్లలో ఎలాంటి మార్పు లేకుండా ఉంది. కాకపోతే స్టాండర్డ్ లెవెల్స్ మాత్రం పేపర్ 1లో 10th క్లాస్ వరకు ఉంటే పేపర్ 2లో ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు తెలంగాణ ఎగ్జామ్స్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పోటీ పరీక్షల ఇన్ఫర్మేషన్తో పాటు ఆ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కంటెంట్ కూడా అందించేటువంటి ఛానల్ తెలంగాణ ఎగ్జామ్స్ గురు. సో సమగ్ర సమాచారం కోసం అలాగే కంటెంట్ కోసం తెలంగాణ ఎగ్జామ్స్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ తెలంగాణ ఎగ్జామ్స్ గురు ఛానల్కి సపోర్ట్ చేయండి. ముందు మంచి కంటెంట్ సంబంధించినటువంటి వీడియోలు పొందండి. ఇక టాపిక్లోకి వెళ్తే ముందుగా ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చెప్పుకొని తర్వాత సిలబస్లో ఉండేటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం. ఏ పోటీ పరీక్షలో అయినా మనం సక్సెస్ సాధించాలంటే ఒక వ్యూహాన్ని అనుసరించాలి. ప్లాన్ ప్రకారం ముందుకెళ్తేనే సక్సెస్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో సక్సెస్ సాధించినటువంటి అభ్యర్థులు చెప్పిన దాన్ని బట్టి, అనుభవజ్ఞులు చెప్పిన దాన్ని బట్టి ఒక సింపుల్ స్ట్రాటజీ, ఎక్కువ మార్కులు పొందడానికి ఒక సింపుల్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే ఫస్ట్ మనం ఏ పోటీ పరీక్షకైతే ప్రిపేర్ అవుతున్నామో ఆ పోటీ పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. ముందు అంటే ఏ మోడల్లో ఎగ్జామ్ ఉంటుంది అనే అంశాన్ని తెలుసుకోవాలి. రెండవది ఏ సిలబస్ ఉంటుంది, ఆ పోటీ పరీక్షకి ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఉన్నటువంటి ఒక్కొక్క అంశం గురించి మనకు అవగాహన ఉండాలి. కానీ చాలామంది అభ్యర్థులు సిలబస్ని అసలు పట్టించుకోరు, సిలబస్లో ఏముందో కూడా చూడరు. కానీ సిలబస్ని ఖచ్చితంగా చూడాలి. అంటే సిలబస్ మనకు ఐడియా ఉంటేనే ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ని ఇగ్నోర్ చేయాలి అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకా మూడవ అంశం, సిలబస్లోని అంశాలన్నీ తెలుసుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఏ పోటీ పరీక్షకైతే మనం ప్రిపేర్ అవుతున్నామో ఆ పోటీ పరీక్షకు సంబంధించి గత ప్రశ్న పత్రాలలో ప్రశ్నలు ఎలా అడిగారు, మనం ఇంతకుముందే సిలబస్ చదువుకున్నాం కాబట్టి, సిలబస్ ఏముందో తెలుసుకున్నాం కాబట్టి గత ప్రశ్న పత్రాలను చూసినట్టయితే ఏ టాపిక్లో నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనేటువంటి ఒక ఐడియా వస్తుంది. ఇది థర్డ్ స్టెప్. దీని తర్వాత సిలబస్ ప్రకారం మొత్తం సమగ్రంగా ఉన్నటువంటి సమాచారాన్ని వీడియోస్ ద్వారా క్లాసులు వినడం కానీ లేదా బుక్ చదవడం కానీ చేయాలి. అయితే ఈ క్లాసులు వింటున్నా చదువుతున్నా మన సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత క్లాసెస్ని, అంటే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాటిని రివిజన్ చేసుకోవాలి. ఆ రివిజన్ తర్వాత 4th స్టెప్లో ప్రాక్టీస్ బిట్స్, ఒక్కొక్క టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ తీసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా విత్ ఇన్ ద టైం బాండ్తో ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే మనం ఏ పోటీ పరీక్ష అయినా కూడా అత్యధిక మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఒకటి, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. రెండవది, ఆ పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ పైన పూర్తి అవగాహన తెలుసుకోవాలి. మూడవది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసుకోవాలి. నాలుగవది, కంటెంట్ చదవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఐదవది, ఆ సిలబస్కి అనుగుణంగా మనం చదివిన వాటిని ప్రాక్టీస్ బిట్స్ రూపంలో ప్రాక్టీస్ చేసుకోవాలి టైం పెట్టుకొని. ఈ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఇది పూర్తయిన తర్వాత ఇంకా మనకు టైం ఉంటే ఏ ఏరియాలో మనం స్కోర్ తక్కువ చేస్తున్నామో ఆ టాపిక్స్ పైన దృష్టి పెట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే అత్యధిక మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం టెట్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2లో కామన్గా ఉండేటువంటి పార్ట్, లాంగ్వేజ్ 2 పార్ట్ అయినటువంటి ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఎలా అయితే ఎక్కువ స్కోర్ సాధించవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లాంగ్వేజ్ 2 ఈ పార్ట్లో మనకు ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ కంటెంట్ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ సంబంధించి మొత్తం మనకి ఇంగ్లీష్ పార్ట్ 30 మార్క్స్ ఉంటుంది.
30 మార్కులకు ఈ సెక్షన్ ఉంటుంది లాంగ్వేజ్ స్కూల్కి సంబంధించి. ఇందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ని అంటే ఈ సబ్జెక్ట్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి కంటెంట్ పార్ట్గా, రెండోది మెథడ్గా. ఈ కంటెంట్ పార్ట్లో కంప్లీట్ మనకు 24 క్వశ్చన్స్ వస్తాయి, 24 మార్క్స్. సో కంటెంట్లో ఏముంటుంది, మనకు కంప్లీట్ గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఒక్కొక్క అంశం ఏమేమి ఉందో చూద్దాం. మెథడ్లో మనకు మెథడ్ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి, 6 మార్కులు. సో టోటల్గా కంటెంట్ పార్ట్ 24 మార్కులు, మెథడ్ నుంచి 6 మార్కులు, మొత్తంగా 30 మార్కులు మనకు ఈ లాంగ్వేజ్ 2 సెక్షన్ నుంచి పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ వస్తాయి ఖచ్చితంగా. వీటిని సాధించాలంటే మనం 30/30 మార్క్స్ సాధించాలంటే ఇంతకుముందే స్ట్రాటజీ చెప్పుకున్నట్టు సిలబస్ మీద పూర్తి అవగాహన మనకు ఉండాలి. సో కంటెంట్ పార్ట్కి సంబంధించి ముందుగా 24 మార్కులు సంబంధించినటువంటి సిలబస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇందులో కంటెంట్ పార్ట్లో మనకు ఫస్ట్గా వచ్చేటువంటిది కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. ఈ ఇంగ్లీష్ పార్ట్కి సంబంధించి మనం అత్యధిక మార్కులు పొందే అవకాశం ఉన్నది. పేపర్లో కూడా అత్యధిక మార్కులు ఇచ్చేటువంటి బిట్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. ఇందులో మనకు 5 ప్రశ్నలు వస్తాయి. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్కి సంబంధించి 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 5 మార్కులు మనకు దీని ద్వారా వస్తుంది. అంటే మొత్తం సిలబస్లో ఉన్న 24 మార్కులలో అత్యధిక మార్కులు 5 మార్కులు ఇచ్చేటువంటి బిట్ ఇది కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. పారాగ్రాఫ్ని క్లియర్గా అర్థం చేసుకొని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్లన్నీ ఆల్మోస్ట్ పారాగ్రాఫ్లోనే ఆన్సర్లు ఉంటాయి. ఏదో ఒకటి మీనింగ్, సినోనిమో ఇట్లా బయటికి అడిగితే ఆ ఒక్క మార్కు వేరే ఉండొచ్చు, కానీ 4 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్లు మాత్రం మనకు అదే పారాగ్రాఫ్లో ఉంటాయి. కాబట్టి ఈజీగా కంపల్సరీగా మనం మార్కులు పొందేటువంటి సెక్షన్ ఇంగ్లీష్ లోపల కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. ఓకే, తర్వాత ఈ 5 మార్కులు పోతే మిగిలిన 19 మార్కులు మనకు మిగతా టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. ఆ టాపిక్స్లో ఒక్కొక్క టాపిక్ నుంచి దాదాపు 19 టాపిక్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ 19లో తీసుకుంటే మనకు ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక మార్కే కదా అని ఏ టాపిక్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి 2-3 టాపిక్స్ని ఇగ్నోర్ చేసి ఉన్న దాంట్లో నుంచే 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిలబస్లో ఇచ్చినటువంటి ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా మనం ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో కంటెంట్లో, ఇంగ్లీష్ కంటెంట్లో మనకు కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ తర్వాత ఆర్టికల్స్ వస్తాయి. ఈజీగా ఉంటుంది, మనం స్కోర్ చేయొచ్చు. 1 లేదా 2 మార్కులు ఈ ఆర్టికల్స్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రిపోజిషన్స్, దీనికి సంబంధించి మనం క్లాసులలో ఒక్కొక్క టాపిక్ సంబంధించి కంటెంట్ వీడియోలు చేస్తాను నేను. ఈజీగా సింపుల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆన్సర్ చేసే విధంగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, నెక్స్ట్ ఆర్టికల్స్, తర్వాత 3వది ప్రిపోజిషన్స్, తర్వాత 4వది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇంగ్లీష్లో ఉన్నటువంటి భాషా భాగాల గురించి ఇందులో ఉంటుంది. 5th వన్ టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, ఫాస్ట్ టెన్స్, ఇవన్నీ మనకు ఐడియా ఉన్నాయి. కానీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నలు ఎలా వస్తాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది ముందు తెలుసుకుందాం. సో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, తర్వాత యాక్టివైజ్, పాసివైజ్, ఈ ప్రతి దాంట్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, తర్వాత క్లాజెస్, వర్బ్స్లలో రకాలేంటి, మెయిన్ వర్బ్ ఏంటి, యాక్సిలరీ వర్బ్ ఏంటి, తర్వాత యాడ్ వర్బ్స్ గురించి. సో ఈ యాడ్ వర్బ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ మనం క్లాస్లో చెప్పుకుంటాం. ముందుగా అసలు ఏముంది అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత కంజంక్షన్స్లో కూడా కోఆర్డినేట్ కంజంక్షన్ ఏంటి, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి, ఇవి అడగడం జరుగుతుంది. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఈ వర్డ్స్ అని ఈ సిలబస్ చూస్తుంటే మీకు అందరికీ విన్నట్టు ప్రాక్టీస్ చేసినట్టు అన్ని తెలిసినట్లే కనిపిస్తాయి. ఎందుకంటే మనం 10th ఇంటర్లో వరకు కూడా ఈ గ్రామర్లో, డిగ్రీ వరకు కూడా ప్రతి సందర్భంలో ఇదే గ్రామర్ ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో వీటిని ప్రాక్టీస్ చేసుకుంటే, అంటే టెట్లో ఏ స్టాండర్డ్లో అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, వాటిని ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈజీగా ఆన్సర్ గుర్తుపట్టచ్చు. టెట్ పేపర్లో ఇంగ్లీష్ కంటెంట్లో కంపల్సరీగా ఉండేటువంటి క్వశ్చన్ ట్యాగ్స్ మనకి ఈజీగా ఉంటుంది, ఖచ్చితంగా మార్క్స్ తెచ్చి పెట్టేటువంటి బిట్. అలాగే కొంత డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు పేపర్లో వచ్చేటువంటి సెక్షన్ ఇది, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇందులో సింపుల్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి అడుగుతాడు, మార్చమని అడుగుతాడు. సింపుల్ టు కాంపౌండ్, కాంపౌండ్ టు కాంప్లెక్స్ మార్చమని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంత టిపికల్గా ఉన్నప్పటికీ చిన్న టెక్నిక్స్ ద్వారా దీన్ని అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ గుర్తుపట్టవచ్చు. తర్వాత ఫ్రేజెస్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ ఇంకొక సింపుల్ పార్ట్ మనకి సెక్షన్లో ఈజీగా ఉండేటువంటి పార్ట్ లెటర్ రైటింగ్ సెక్షన్. అంటే లెటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎవరికి రాసే లెటర్ని ఏమంటారు, ఇలాంటి చిన్న ప్రశ్నలు ఈ సెక్షన్లో వస్తాయి. ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు వస్తే మాత్రం ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయవచ్చు. తర్వాత పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ కంపల్సరీగా ఉండేటువంటి క్వశ్చన్ వొకాబులరీ నుంచి. ఈ వొకాబులరీ నుంచి యాంటోనిమ్స్ ఒకటి, సినోనిమ్స్ ఒకటి, స్పెల్లింగ్ ఒకటి ఖచ్చితంగా ఇవి పేపర్లో ఉంటాయి. ఇవి లేకుండా పేపర్లో
క్వశ్చన్సే ఉండవు. సో వీటిని కూడా పేపర్ 1లో 10th స్టాండర్డ్లో, పేపర్ 2కి అయితే ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఈ వర్డ్స్ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, అవి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇడియమ్స్. సో ఇడియమ్స్కి సంబంధించి వాటి మీనింగ్ ఏంటి, పదాలు ఒక రకంగా ఉంటాయి, వాటి మీనింగ్ ఇంకో రకంగా ఉంటుంది. ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ప్రాక్టీస్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటువంటిది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కానీ ఇవి రెండు కూడా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అంశాలు మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఆ రెండు టాపిక్స్ని ఈజీగా చేయొచ్చు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆర్టికల్స్ కానీ, వర్బ్స్ కానీ, యాడ్ వర్బ్స్ కానీ, యాక్టివైజ్, ప్యాసివైజ్, టెన్సెస్, వాటికి సంబంధించినటువంటి రూల్స్ అన్ని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ పార్ట్స్ ఈజీగా చేయొచ్చు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ బిట్ ఈజీగా చేయొచ్చు. అలాగే ఎర్రర్స్ ఐడెంటిఫికేషన్ అంటే సీక్వెన్స్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని పార్ట్స్గా చేసేసి ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ను ఫైండ్ అవుట్ చేయమంటాడు. వీటిని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అలాగే ఇంకొక సెక్షన్ సీక్వెన్సింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ జంబుల్గా ఇస్తాడు, వాటి సీక్వెన్స్ ఏంటి అని అడుగుతాడు. అంటే సెంటెన్సెస్ చదువుతూ ఉంటే మనకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది, దాన్ని బేస్ చేసుకొని సీక్వెన్స్ ఆర్డర్లో మనం పెట్టాల్సి ఉంటుంది. ఇది కంటెంట్కి సంబంధించి 24 మార్కులకు సంబంధించి మనకు వచ్చేటువంటి సిలబస్ టాపిక్. ఇది మళ్ళీ ఒకసారి చూసుకుందాం. 1 కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, 2 ఆర్టికల్స్, 3 ప్రిపోజిషన్స్, 4 పార్ట్ ఆఫ్ స్పీచ్, 5 టెన్సెస్, 6 యాక్టివైజ్ పాసివైజ్, 7 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, 8 క్లాజెస్, 9 వర్బ్స్, 10 యాడ్ వర్బ్స్, 11 కంజంక్షన్స్, 12 డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, 13 క్వశ్చన్ ట్యాగ్స్, 14 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, 15 ఫ్రేజెస్, 16 లెటర్ రైటింగ్, 17 వొకాబులరీ, 17 ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, 18 కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్సెస్, 19 సీక్వెన్సింగ్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ ఎర్రర్ కానీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ ఒకదాని కిందకి వస్తాయి. అంటే 19 మనకు కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్తో 20 ఉన్నట్లయితే అందులో కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్ నుంచే 5 మార్క్స్ వస్తాయి, మిగిలిన 19 నుంచి 19 మార్క్స్ వస్తాయి. ఒక్కోసారి 1-2 చేంజ్ కావచ్చు. సో టోటల్గా 24 మార్క్స్ సంబంధించినటువంటి సిలబస్ ఇది. ఇందులో ఏ ఒక్క టాపిక్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే పూర్తి మార్కులు సాధించాలంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిందే, రాయాల్సిందే, చదవాల్సిందే. ఓకే, ఇంకా మిగిలిన రిమైనింగ్ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2కి సంబంధించి మిగిలిన 6 మార్క్స్ సంబంధించినటువంటి సెక్షన్ మెథడాలజీ నుంచి, ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంశాలు, అసలు ఇంగ్లీష్ ఏంటి, ఆ భాష ఏంటి, ఆ భాషకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ టీచింగ్ చేయడానికి, అంటే ఏ లక్ష్యంతో మనం ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాం మన ఇండియాలో. ఎందుకంటే ఇంగ్లీష్ మన నేటివ్ లాంగ్వేజ్ కాదు. సో ఏ లక్ష్యాల కోసం, వేటి కోసం మనం ఇంగ్లీష్ని టీచ్ చేస్తున్నాం అనేది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది. థర్డ్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫొనెటిక్స్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫొనెటిక్స్ కూడా ఇంపార్టెంట్ మన లాంగ్వేజ్లో, మనకు డైలీ లైఫ్లో కూడా ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలని నేర్పేది ఫొనెటిక్స్. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ లాంగ్వేజ్ స్కిల్స్ ఏ భాషకైనా, ఈ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేయాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలనేది ఈ పార్ట్. తర్వాత టీచింగ్ ఇంగ్లీష్కి సంబంధించి, ఇంగ్లీష్ టీచింగ్ చేయడానికి ఎలాంటి అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ వాడతాం, అప్రోచ్ ఏంటి, మెథడ్ ఏంటి, ఎలాంటి టెక్నిక్స్ వాడతాం, ఒకవేళ లెసన్ అయిన తర్వాత కూడా పిల్లాడు లక్ష్యాన్ని చేరుకోకపోతే రెమెడియల్ టీచింగ్ ఎలా చేస్తాము అనేది ఇందులో మనం చెప్పుకుంటాం. 5th వన్. నెక్స్ట్ ఈ లెసన్సే కాకుండా, అంటే పాఠ్యాంశాలే కాకుండా స్ట్రక్చర్స్, అంటే గ్రామటికల్ పార్ట్, వొకాబులరీ, వీటిని ఎలా టీచ్ చేయాలి, మనం లెసన్స్ ఎలా టీచ్ చేస్తామో ఆ మెథడ్ కాకుండా దీనికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అవి ఎలా అనేది ఈ సెక్షన్లో మనం నేర్చుకుంటాం. తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్, TLM. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే ఈజీగా పిల్లాడికి అర్థం కావడానికి TLM యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించి ఎలాంటి TLM యూజ్ చేస్తాం, ఈ సెక్షన్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. 1 or 2 క్వశ్చన్స్ TLM నుంచి ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, టెట్లో అయినా డిఎస్సీలో అయినా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ లెసన్ ప్లాన్ ఎలా రాయాలి, స్టెప్స్ ఏమేమి ఉంటాయి, ఆ స్టెప్స్ అనేవి కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఆ స్టెప్స్ నుంచే క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 8th వన్. నెక్స్ట్ 9th వన్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ దేన్ని ఆధారంగా చేసుకొని ప్రిపేర్ చేశారు, కరికులం ఏంటి అనేది ఈ టాపిక్లో నేర్చుకుంటాం. అండ్ లాస్ట్ వన్ లెసన్స్ అని చెప్పిన తర్వాత ఎవాల్యుయేషన్, ఎలా మూల్యాంకనం చేస్తాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, ఏ పద్ధతి అంటే ప్రజెంట్ నడుస్తున్నది CCE మెథడ్లో ఎవాల్యుయేషన్ నడుస్తున్నది. సో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా కంపల్సరీ ఉంటాయి. అంటే 10 టాపిక్స్ నుంచి మనకు
6 మార్క్స్ ఈ మెథడ్ నుంచి వస్తాయి. అయితే ఈ టాపిక్స్లలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందులో నుంచి మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనేది మనం కంటెంట్ క్లాసెస్ చెప్పుకునేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇది లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించి టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ లాంగ్వేజ్ 2 కామన్గా ఉన్నటువంటి సెక్షన్ లాంగ్వేజ్ 2, అందులో ఇంగ్లీష్ ఉంటుంది 30 మార్క్స్కి. సో డీటెయిల్డ్గా అందులో ఉండేటువంటి కంటెంట్ మార్క్స్ ఎన్ని, మెథడ్ మార్క్స్ ఎన్ని, అందులో ఉన్న టాపిక్స్ ఏంటి, ఆ సిలబస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ సిలబస్ని అవగాహన పెట్టుకొని, ఈ సిలబస్ని ముందు పెట్టుకొని మనం సబ్జెక్ట్ని ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఎక్కువ మార్కులు పొందేటువంటి అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ సిలబస్ నుంచి ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క వీడియో చేసి పెడతాను. సో ఈజీగా సింపుల్గా ఎలాంటి బోరింగ్ లేకుండా, సుత్తి లేకుండా సింపుల్గా ఎలా అయితే మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తెలంగాణ ఎగ్జామ్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీతో పాటు ఇంకో నలుగురికి ఈ ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ.